సో హాయ్ అన్న, హౌ హలో అండి. ఫైన్, థ్యాంక్ యూ. అండ్ సీజన్ 1 సూపర్ హిట్ అయింది అండ్ సీజన్ 2 ఇది కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ డు యూ ఫీల్? వెరీ హ్యాపీ అండి, వెరీ వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు యూఎస్ ఆడాం, యూఎస్ కూడా 2 టైమ్స్ చేసాం. కాకపోతే ఒక ఇయర్ చేసాం, మళ్ళీ ఒక ఇయర్ గ్యాప్ ఏదో ఇచ్చి ఇంకో ఇయర్ చేసాం, ఆల్టర్నేటివ్ ఇయర్ చేసాం. సో ఒకే ఇయర్లో ఇలాగ 2 టైమ్స్ మెల్బోర్న్లోనే చేయడం అనేది, సో దాన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి అక్కడ ఎంత క్రేజ్ వచ్చిందో ఏంటో అనేది. సో అది నిజంగా మా ఆర్గనైజర్ సాయికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ గుడ్ దట్ హీస్ డూయింగ్ ఇట్. సో ఈ సీజన్ 2 కాకుండా 3, 4, 5 అలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే ఇది ఒక హెల్పింగ్ నేచర్ బట్టి చూస్తున్నా, దీనివల్ల మీకు ఒకటి అనిపిస్తుంది కదా, అబ్బా మేము ఇది చేస్తున్నాం హ్యాపీ అంటే కొంచెం అని అలాంటి ఏమైనా? డెఫినెట్లీ. అంటే మేము టీసీఏ అనేది పెట్టిందే ఫస్ట్ ఏంటంటే మామూలుగా ఇలా వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి ఆడాలి కాదు. ఎవ్రీ వీకెండ్ సరదాగా ఎవరికైతే షూటింగ్స్ ఉండవో ఫ్రీగా ఉన్నారో ఫ్రెండ్స్ అందరం కలిసి ఆర్టిస్టుల వరకు యాక్టర్స్ అందరం కలిసి సరదాగా ఒక మ్యాచ్ ఆడుకున్నాం అన్నట్టు స్టార్ట్ అయింది. అలా మ్యాచ్ ఆడుతూ మీరు ఇలా ఆడుతున్నారు కదా, ఎక్కడికైనా ఊరు వచ్చి ఆడతారు, వైజాగ్ విజయవాడ అని అడిగారు మమ్మల్ని. దుబాయ్ అడిగారు యాక్చువల్లీ ఫస్ట్ దుబాయ్ అడిగారు. అప్పుడు 2006లో దుబాయ్ అడిగితే, సో వై నాట్, డెఫినెట్లీ ఆడుతా ఉన్నాం. మేము అనుకున్నామంటే సో ఊరికి వెళ్ళి ఆడడం కాదు, నేను శ్రీకాంత్ గారు మిగతా టీం మెంబర్స్ అందరికి వచ్చి ఒక మంచి కాజ్ కోసం వెళ్తున్నాం. ఆ డబ్బులు దేనికైనా ఒక మంచి కాజ్కి ఉపయోగపడితే మనకి ఒక చిన్న రీజన్ ఉంటుంది ఆడడానికి, ఒక మంచి పని చేస్తామన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఒక 15-20 మ్యాచెస్ ఆడుంటాం టీసీఏ తరఫున. ప్రతిదీ ఒక మంచి కాజ్ కోసం ఆడాం. ఈసారి రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్, ఒకసారి బ్లడ్ బ్యాంక్ కోసం, ఒకసారి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం. లాస్ట్ టైం యూఎస్ ఆడినప్పుడు చిరంజీవి గారు కట్టే హాస్పిటల్కి దానికి డొనేట్ చేసాం. సో ఎవ్రీ టైమ్ వీ ఫైండ్ అ కాజ్ అండ్ వీ డూ ఇట్. అండ్ అరుణ్ గారు అంటే చాలామంది అమ్మాయిలు మనసు దోచేసుకున్నారు, ఇప్పటికి కూడా అలానే ఉన్నారు. బట్ అంటే చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మీ మూవీస్ కోసం. మళ్ళీ అంటే ఏ ఒక్కరు ఇండస్ట్రీలో అంటే గ్యాప్ ఇవ్వలేదు, చేసుకుంటూ వెళ్ళారు. బట్ మీరు కొంచెం చిన్న గ్యాప్ ఇచ్చారనమాట. సో ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది ఒకటోది, రెండోది ఏంటంటే నెక్స్ట్ ఎలా? there's no particular reason అండి. అంటే I'm just waiting for the right script వచ్చినాయి. we're working on the scripts. So definitely 1 or 2 monthsలో I will announce it and స్టార్ట్ షూటింగ్ ఫర్ ఇట్. ఎందుకంటే మీరు ఫ్యామిలీకి కనెక్ట్ అయిపోయారు, ఒక బ్రదర్ అనే రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయారు. సో మీ నుండి అలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ? డెఫినెట్లీ అలాగే ఉంటుందండి. అది ఏమాత్రం వదలకుండా ఇప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు ట్రెండ్ అది ఎలా ఉందో చూసుకుని, సో డెఫినెట్లీ ఫ్యామిలీస్, ఉమెన్ అందరూ 6 నుంచి 60 వరకు చూసేటట్టే ఉంటుంది. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, మనం ఇండస్ట్రీలో ఎంత కష్టపడినా ఫైనల్లీ టికెట్ రేట్స్ వచ్చేసరికి మనం పొలిటీషియన్ వరకు వెళ్ళాల్సి వచ్చేది. అలాంటి పొలిటికల్ ప్లేస్లోనే మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. సో ఇక్కడి నుండి మన ఇండస్ట్రీ వైపు కొంచెం మంచిగా రోజులు వచ్చాయంటారు? డెఫినెట్లీ అండి. అంటే ఇంతకు ముందున్నా ఇప్పుడున్నా డెఫినెట్లీ అది మన ప్రొడ్యూసర్స్ అందరూ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ వెళ్ళి మాట్లాడుతున్నారు, సాల్వ్ చేస్తున్నారు. సో ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ఇష్యూ. అది ఇప్పుడు కాకపోయినా మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఏదో ప్రాబ్లం వస్తుంది, అది ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళడమే. సో డెఫినెట్లీ పవర్ స్టార్ గారు రావడం, ఐ థింక్ ఇట్ షుడ్ డెఫినెట్లీ హెల్ప్ అండ్ హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ విల్ బి సార్టెడ్. ఎందుకంటే జగన్ గారు ఒకసారి చిరంజీవి గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు వీళ్ళందరూ వెళ్ళినా మనకు అంతగా రాలేదు రెస్పాన్స్. బట్ మొన్న పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళేసరికి కొంచెం రెస్పాన్స్ బాగా వచ్చిందండి. గుడ్ సైన్సే కదా అవి. సో మంచిదే కాబట్టి హ్యాపీ. మంచి రోజు వచ్చింది. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్. థ్యాంక్ యూ.